డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము కాకతీయుల గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, అదేవిధంగా కాకతీయ సామ్రాజ్యం గురించి, అందులో ఉన్న అంశాల గురించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ తీసుకొని వాటిని మల్టిపుల్ చాయిస్ రూపంలో మీకు బోర్డుపై ప్రజెంట్ చేస్తాను. డియర్ స్టూడెంట్స్, కొన్ని అంటే చాలా ముఖ్యమైన ఒక 50 బిట్స్ ఉంటాయి కాకతీయ కాలంలో. ఆ బిట్స్ని నేను మల్టిపుల్ రూపంలో మీకు చెప్తాను. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. కాకతీయ కాలంలో బిట్స్ మల్టిపుల్ చాయిస్ రూపంలో. కాకతీయులు. ఎంసిక్యూస్. ఫస్ట్ క్వశ్చన్, మనకు ప్రతిసారి ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్ వస్తుంది. అదేవిధంగా మనల్ని కన్ఫ్యూజింగ్ క్రియేట్ చేసే బిట్ వస్తుంది. శివతత్వ సారం, నీతి సారం, పురుషార్థ సారం, శివయోగ సారం. శివతత్వ సారం, నీతి సారం, పురుషార్థ సారం, అదేవిధంగా శివయోగ సారం అనే 4 గ్రంథాలు ఈ కాకతీయ కాలంలో మనకు లభ్యమైనవి. సో వీటి గురించి ఖచ్చితంగా అడుగుతున్నాడు, క్వశ్చన్ పడుతుంది, కానీ మన కన్ఫ్యూజన్లో ఆన్సర్ కరెక్ట్ పెట్టడం లేదు. సో మనం ఈ 4 సారాలు అంటే 4 గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలను మనం మల్టిపుల్ చాయిస్ రూపంలో కాకుండా జతపరిచయం రూపంలో చేస్తే ఈజీగా మనకు గుర్తుంటాయి. 4 క్వశ్చన్లు ఇచ్చిన ఈ 4 ఆన్సర్ని ఈజీగా మనం ప్రజెంట్ చేయొచ్చు. చూద్దాం ఫస్ట్ ఏ విధంగా ఇద్దాం. ఫస్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. సరైన క్రమంలో అమర్చండి. చాలాసార్లు మనకు ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. క్వశ్చన్స్ ఇందులో ఎటువంటి సందేహం లేదు మనకు. ఏ శివతత్వ సారం, బి నీతి సారం, సి మనకు పురుషార్థ సారం, డి శివయోగ సారం. ఇవి కాకతీయుల కాలంలో ప్రముఖమైన గ్రంథాలు. వీటిని రాసిన వ్యక్తులను, కవులను మనం జతపరచాలి. 1, 2, 3, 4 ఈ విధంగా మనం రాసుకుందాం. జతపరచమని మనం ఈ క్వశ్చన్ వస్తే ఈ విధంగా చేయొచ్చు. రుద్రదేవుడు, మల్లికార్జున పండితుడు, మల్లికార్జున పండితుడు, అదేవిధంగా శివదేవయ్య, కాలానియోగ గణపతి. ఓకేనా? కాలానియుగ లేదా ఇతరు కాలానియాగ గణపతి, కాలానియాది గణపతి అంటారు కొందరు. శివదేవయ్య, శివదేవయ్య పండితుడు. సో ఈ విధంగా మనకు ఈ 4 మనకు కన్ఫ్యూజింగ్ అయ్యే బిట్స్. ఇందులో ఎందుకంటే 4 ఎండింగ్లో సారం అనే పదం ఉంది. సో ఇది ఏ విధంగా మనం గుర్తుంచుకోవాలి మరి. అందుకే దీన్ని మనం ఏం చేసినామంటే ఈ జతపరిచయం విధంగా చెప్పేస్తే ఈజీ గుర్తుంటాయి మనకు. ఫస్ట్, సాధారణ నుంచి కఠినంకు వాళ్ళ మనకు వచ్చిన బిట్ ఇది, మనకు తెలిసిన బిట్టు నీతి సారం అనే గ్రంథాన్ని మనకు రుద్రదేవుడు రాస్తాడు. నీతి సారం అనే గ్రంథాన్ని రుద్రదేవుడు రాస్తాడు మనకు ఈజీగా ఎలిమినేషన్ మెథడ్లో. ఓకేనా? అదేవిధంగా శివతత్వ సారాన్ని మల్లికార్జున పండితుడు రాస్తాడు. ఇది ఈజీ అయిపోతుంది మనకు. అదేవిధంగా ఈ పురుషార్థ సారాన్ని శివదేవయ్య పండితుడు రాస్తాడు. ఇది ఈజీ అయిపోయింది మనకు.
ఇక మనకు తెలియని క్వశ్చన్, ఇది ఎప్పుడు మనం చూడలే, ఇది శివయోగ సారం. దీని కాలనియాగ గణపతి కవి రాస్తాడు. ఇట్లా ఈ తెలియని క్వశ్చన్ కూడా మనం ఈజీగా రైట్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ మనకు తెలియదు కానీ దాన్ని మనం ఈజీగా రైట్ చేయొచ్చు ఎలిమినేషన్ మెథడ్లో. అంటే సాధారణ నుంచి కఠినతకి వెళ్ళాలి మనం. వచ్చిన ఫస్ట్ తీసేసుకొని జతపరిచి తర్వాత రాణి జతపరచాలి. సో ఎంత ఈజీ మనకి ఇప్పుడు. సో మనకు ఏ విధంగా ఇచ్చినా ఈజీగా మనం చేయొచ్చు. చూద్దాం ఇప్పుడు ఆన్సర్ వద్దాం మనం. ఆన్సర్ శివతత్వ సారం ఏకు 2, A2. బి నీతి సారం రుద్రదేవుడు, B1. సి పురుషత సారం శివదేవయ్య, C4. సో లాస్ట్ మనకు యాజ్ యూజువల్ D3 అయిపోతుంది. సో ఇది ఆన్సర్. క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనం ఆన్సర్ ఈజీగా ప్రజెంట్ చేయొచ్చు అని చెప్పేదే ఇది. ఇందులో మనకు శివయోగ సారం గురించి మనకు అంటే ఎక్కువ మనం పెద్ద మొత్తంలో చదివి ఉండం కాబట్టి ఈజీ ఎలిమినేషన్ మెథడ్లో దీనికి కూడా మనం ఈజీగా రైట్గా గుర్తించవచ్చు. ఈ ఏ క్వశ్చన్స్ ఈజీగా చేసుకోవచ్చు మనం చూద్దాం. శివతత్వ సారం మల్లికార్జున పద్ధతులు, నీతి సారం రుద్రదేవుడు, పురుషత సారం శివదేవయ్య, శివయోగ సారం కాలానియాగ గణపతి కవి. ఇవి ఏ ఇట్టిచ్చినా మనము ఈజీగా సాల్వ్ చేసే విధంగా మనకు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇంకోటి ఇందులో కన్ఫ్యూజ్ అయ్యేది నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాసిన కవి బద్దెన కవి రాస్తాడు. ఇది రెండో క్వశ్చన్ తీసుకుందాం, దీన్ని రాసిద్దాం. ఇక ఇది కన్ఫ్యూజ్ కాకుండా నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని బద్దెన కవి రాస్తాడు. ఎందుకంటే ఇది రిలేటివ్ ఉంది కాబట్టి వీటికి రిలేటివ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ నోట్ చేసుకోండి. నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథాన్ని బద్దెన అనే కవి రాస్తారు. కాకతీయ కాలానికి చెందిన ప్రముఖ కవిగా చెప్తారు. సో ఇది ఈజీగా మనము క్యాల్కులేట్ మెథడ్లో ఈజీగా మనం చూసుకోవచ్చు. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనం ఈజీగా ప్రజెంట్ చేయొచ్చు. సో మనకి ఇద్దరు పెద్ద సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఎంత ఈజీ ఉంటుందో మనకు ఈజీగా. సెకండ్ క్వశ్చన్ మనకు ఇది కూడా సేమ్ మనకు జతపరిచయమే, కొన్ని ఇంపార్టెంట్ ట్యాక్సెస్ ఉంటాయి. చూద్దాం. క్వశ్చన్ 2, కాకతీయుల కాలంలోని పన్నులను జతపరచండి. వివిధ పన్నులను. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, వచ్చినా రావచ్చు. మనం ఒక సైడ్ ఏ, ఇంకో సైడ్ మనం తీసుకున్నట్లు 1 2 3 ఉంటాయి. చూద్దాం. ఫస్ట్ మనకు పుల్లరి, ఇల్లరి, మగ్గడి, అడ్డుపట్ట. ఇవన్నీ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకవైపు వెయిట్ పై వేస్తారని చెప్పేసి మనము జతపరిచి ఉంటుంది. ఇటు 1 2 3 ఉంటుంది. ఓకేనా? 1 2 3 వేసేసుకొని మనకు ఇళ్లపై, పచ్చిక బయళ్ళపై, అదేవిధంగా మనకు సో ఈ విధంగా మనకు ఎగ్జామ్స్లో
క్వశ్చన్స్ వస్తుంది అనుకుందాం. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ ఇది చూద్దాం. ఓకేనా, ఫస్ట్ మనం చెప్పింది సింపుల్ టు కాంప్లెక్స్. మనం ఈజీ నుంచి హార్డ్కి వెళ్తాం. మనకు ఈజీ ఆప్షన్ ఈ పుల్లరి పన్ను. ఈ పుల్లరి పన్ను అనేది మనము పచ్చిక బయళ్ళపై వేస్తాడు. ఓకేనా, పుల్లరి పన్ను పచ్చిక బయళ్ళపై వేస్తారు. ఇల్లరి పన్ను, ఇల్లరి మనకి ఇందులో పేరుంది కాబట్టి ఇల్లు కాబట్టి ఇది కూడా అయిపోతుంది. ఇల్లరి ఇండ్లపై. ఇక ఇందులో రెండు కన్ఫ్యూజింగ్ ఉంటుంది మనకు. ఇందులో రెండు కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతాయి మనకు ఇంకొంచెం సింపుల్ ఏది ఉంటుందంటే మనము ఈ మగ్గడి అనేది దుకాణాలపై వేస్తారు. మగ్గడి పన్ను దుకాణాలపై వేస్తారు. కిరాణా దుకాణం అనుకోండి. సో వచ్చేసింది. ఇది అడ్డుపట్ట తెలియదు కాబట్టి మనకు ఎలిమినేషన్లో ఇది వచ్చేస్తుంది గొర్రెల మందపై. ఇది ఈజీగా మనము జతపరిచినాం. చాలా సింపుల్ ఉంటుంది. మనము ఆన్సర్ ప్లస్ రాసిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఆన్సర్ A2 B1 C4 D3 ఇది మనకు ఆన్సర్. చాలా సింపుల్. చూడండి ఎంత ఈజీగా వస్తాయి మనకు. చూడండి ఎంత ఈజీగా ఉంటాయంటే చూడండి. పుల్లరి పన్ను పచ్చిక బయలుపై వేసే పన్ను. ఇల్లరి ఇండ్లపై మన ఇళ్ళపై వేసే పన్ను. మగ్గడి పన్ను దుకాణాలపై వేసే పన్ను. అడ్డుపట్ట గొర్రెల మందపై వేసే పన్ను. సో ఈ విధంగా మనము పన్నులను ఇంపార్టెంట్ పన్ను ఈజీగా తెలుసుకోవచ్చు. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. మనకు కొంచెం వస్తే ఈ అడ్డుపట్ట పన్ను కొంచెం మనకు కన్ఫ్యూజన్ కాబట్టి ఇది గొర్రెల మందపై వేసే ట్యాక్స్గా మనం గుర్తించవచ్చు. ఇవన్నీ కాకతీయ కాలంలో విధించిన ఇంపార్టెంట్ ట్యాక్సెస్. మనకి ఇది ఇల్లేరంటే ఇల్లుపై, పుల్లారంటే పచ్చిక బయళ్ళపై ఉన్నది మనకు. ఈ ఒకటి ఈ అడ్డుపట్ట గొర్రెలపై, మగ్గడి దుకాణాలపై. సింపుల్. ఇవి 4 గుర్తుంచుకుంటే మనకు యాజ్ యూజువల్గా మన క్వశ్చన్ను ఎగ్జామినేషన్లో ఈజీగా మనం ప్రజెంట్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇవి మనకు రెండు ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్. కాకతీయుల కాలంలో పన్నుల వ్యవస్థను గురించి తెలిపే శాసనం. కాకతీయుల కాలంలో పన్నుల వ్యవస్థల గురించి తెలిపే శాసనం. ట్యాక్సెస్ ఏ విధంగా విధించారనే విషయాన్ని తెలిపే శాసనం. అయ్యి మనకు ఏ మోటుపల్లి శాసనం, మోటుపల్లి అభయ శాసనం గణపతి దేవుడు వేస్తాడు. బి బయ్యారం శాసనం. సి హనుమకొండ శాసనం. డి సన్నిగండ్ల శాసనం. చూడండి మనకు కాకతీయుల కాలంలో ట్యాక్స్ సిస్టమ్ గురించి అంటే పన్నుల వ్యవస్థ గురించి తెలిపే శాసనం మీద మనకు క్వశ్చన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చని రావచ్చు. చూద్దాం. మనం ఫస్ట్ ఇవి ఎలిమినేషన్ మెథడ్ పోదాం. ఓకేనా. మోటుపల్లి అభయ శాసనాన్ని గణపతి దేవుడు వేయిస్తాడు. మోటుపల్లి ఓడరేవు ప్రాంతంలో గణపతి దేవుడు ఒక అభయ శాసనం వేస్తాడు. ఇక్కడ వచ్చిన వర్తకులు, వాణిజ్యం,
విదేశీయులు స్వదేశీయులకు అన్ని విధాల రక్షణ కల్పిస్తారని చెప్పేసి, అదేవిధంగా మేము వాళ్ళ వ్యాపారానికి ఎటువంటి డోకాలు అని చెప్పేసి మోటుపల్లి ప్రాంతంలో అభయశాసనం వేయిస్తాడు. ఇది గణపతి దేవుడు వేయిస్తాడు. ఓకేనా. రెండవది బయ్యారం శాసనం. కాకతీయులు దుర్జయ వంశీయులు అని చెప్పేసి ఈ గణపతి దేవుని యొక్క చెల్లె వేయిస్తుంది, మైలంబ. గణపతి దేవుని యొక్క సిస్టర్. ఇక హన్మకొండ శాసనాన్ని రుద్రదేవుడు వేయిస్తాడు. ఓకేనా. 1000 స్తంభాల గుడి నిర్మాణం కోసం అప్పుడు 1000 పిల్లర్స్ టెంపుల్స్, 1000 పిల్లర్ టెంపుల్ నిర్మాణ సమయంలో హన్మకొండ శాసనం వేయిస్తాడు. మరి మనకు క్వశ్చన్ ఏమంటే, ఈ కాకతీయ కాలంలో ట్యాక్సెస్ని గురించి తెలిపే శాసనం ఏంటంటే మనకు ఎక్యురేట్ ఆన్సర్ ఇస్ డి. సన్నిగాన్ల శాసనం ప్రకారము, ఎవరిషన్లో తెలియదు కానీ పుస్తకాలు లేదు, సన్నిగాన్ల శాసనం ప్రకారము మన కాకతీయ కాలంలో పన్నుల వ్యవస్థ గురించి వివరణ ఉంది ఇందులో. సో ఆన్సర్ 4 డి. కాకతీయ కాలంలో ట్యాక్స్ సిస్టమ్ గురించి తెలిపే శాసనమే సన్నిగాన్ల శాసనం. అత్యంత ముఖ్యమైన శాసనం ఇది, ఇంపార్టెంట్. మోటుపల్లి అభయ శాసనం గణపతి దేవుడు వేస్తాడు, బయ్యారం శాసనం మైలమ్మ వేస్తుంది, అదేవిధంగా సన్నిగాన్ల శాసనం ఎవరిషం తెలియదు కానీ దీని ద్వారా మనకు పన్నుల వ్యవస్థ తెలుస్తుంది. అదేవిధంగా హన్మకొండ శాసనాన్ని రుద్రదేవుడు వేయిస్తాడు. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు. 4వ క్వశ్చన్ చూద్దాం. ఇంపార్టెంట్. కాకతీయుల కాలంలో వాణిజ్య సుంకాలను వసూలు చేసే అధికారిని ఏ పేరుతో పిలిచేవాళ్ళం? వాణిజ్య సుంకాలను వసూలు చేసే వ్యక్తులను ఏమని పిలిచేవాళ్ళం? ఇంపార్టెంట్. ఏ సంవిధాత, బి దుర్జయ, సి ఘట్టాలు, డి ఏది కాదు. ఇంపార్టెంట్ క్వశ్చన్. కాకతీయ కాలంలో వాణిజ్య సుంకాలను వసూలు చేసే అధికారులను ఏ పేరుతో పిలిచేవాళ్ళం? ఓకేనా, మనం చూద్దాం. ఎలిమినేషన్ పోదాం. సన్నిధత్త కాదు, దుర్జయ కాదు, ప్లస్ మనకు ఇందులో ఘట్టాలను పిలిచేవాళ్ళం. సో ఆన్సర్ సి. కాకతీయ కాలంలో వాణిజ్య సుంకాలను వసూలు చేసే అధికారులను ఘట్టాలుగా పిలిచేవాళ్ళం. ఆన్సర్ సి. 5th క్వశ్చన్ చెప్పే ముందు రఫ్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం కొన్ని సెలెక్టివ్ బిట్సే తీసుకుంటున్నాము. ఎన్నో వందల బిట్స్ ఉన్నాయి కానీ మనకు కొన్ని చిన్న బిట్స్ అందరికి వస్తాయి. ఈ కాకతీయ వంశాన్ని స్థాపించింది ఎవరు, మొదటి పాలకులు, రెండవ పాలకులు, ఎవరు ఏం కట్టిండ్రు, కానీ అవన్నీ అందరికి తెలుస్తాయి. ఈ టెంపుల్లో కట్టిండ్రు, ఈ చెరువులు కట్టిండ్రు, అవన్నీ ఎగ్జామ్స్లో అడుగులేడు. సో మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మనము రిఫర్ చేసుకొని, అంటే పాత క్వశ్చన్ పేపర్ చూసేసి ఏ విధంగా దాన్ని బేరేజ్ వేసుకొని మనం ఇక్కడ క్వశ్చన్స్ మనం చెప్తున్నాం. ఓకే, చూద్దాం. చాలా ఇంపార్టెంట్. కాకతీయుల కాలంలో వాళ్ళ యొక్క పరిపాలన సౌలభ్యం కోసం వాళ్ళ ఏ విధంగా విభజించుకున్నారు? క్వశ్చన్ ఏమంటే మనకు కాకతీయ కాలంలో రాజ్య విభజన ఏ విధంగా ఉండేది? ఓకేనా, సామ్రాజ్య విభజన. క్వశ్చన్ 5th క్వశ్చన్, 5th 4th 5th అర్థం. 5th క్వశ్చన్. కాకతీయ కాలంలో
సామ్రాజ్య విభజనను ఏ విధంగా ఉండేది? కాకతీయుల కాలంలో సామ్రాజ్య విభజన ఏ విధంగా ఉండేదని క్వశ్చన్ మనకు. ఏ రాజ్యం, నాడులు, స్థలాలు, గ్రామం. బి రాజ్యం, స్థలం, నాడు, గ్రామం. సి రాజ్యం, నాడు, గ్రామం, స్థలం. డి స్థలం, రాజ్యం, నాడు, గ్రామం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాకతీయ రాజులు తమ యొక్క పరిపాలన సౌలభ్యం కోసం విశాలమైన వాళ్ళ రాజ్యాన్ని 4 భాగాలు విభజించి వాళ్ళ పరిపాలనను కొనసాగించారు. సో ఇప్పుడు మనకు టాస్క్ ఏమంటే ఆ 4ను సరైన దాన్ని గుర్తించాలి. చూద్దాం మరి. మనకు ఇది చెప్పే ముందు మనకు కోడ్ ఒకటి ఉంటుంది. మనకు ఆ కోడ్ మనము అప్లై చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఆ కోడ్ మర్చించుకోవాలి మనం. ఓకేనా? కోడ్ వచ్చేసి మన కోసం తయారు చేసుకున్నాం మన వాడుక భాషలో. ఒక నిమిషం. మనకి దీనికి కోడ్ ఒకటి తయారు చేసుకుందాం. కోడ్ ప్రకారం చూద్దాం మనకు వస్తుంది. రాణా సంఘ, రాజపుత్ర రాజు రాణా సంఘ పేరు మీదకి వెళ్ళి మనము ఈ కోడ్ ఒకటి తయారు చేసుకుందాం. ఓకేనా? ఆ కోడ్ని అప్లై చేసుకుంటే మనకు ఈజీగా మనము ఎగ్జామ్స్లో జవాబును ప్రజెంట్ చేయొచ్చు. చూద్దాం. రాజ్యం. ఓకేనా? రాజ్యం రాజ్యం రాజ్యం. ఓకేనా? 1 2 3 చూద్దాం. నాడు. నాడు ఇది మైనస్ అవుతుంది. నాడు ఇది మైనస్ అవుతుంది. సో ఇది 2 మైనస్ అయిపోయినాయి. స్థలం. స్థలం ఇక్కడ స్థలం ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో మనకు ఫస్ట్ది కరెక్ట్ వస్తుంది. సో ఎంత ఈజీ ఉంటుంది. మనకు కోడ్ వస్తే మనం ఈజీగా ఎగ్జామ్స్లో ఆన్సర్ను ప్రజెంట్ చేయొచ్చు. ఈ రాణా సంఘ అనే కోడ్ ఉంటుంది. ఇది మనకు ఎక్యురేట్ ఆన్సర్ ఇస్ ఏ. కాకతీయ రాజులు తమ యొక్క పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని 4 భాగాలు విభజించుకుంటాడు. చూద్దాం. రాజ్యం, నాడు, స్థలం, గ్రామం. సో ఈ విధంగా మనము ఎగ్జామ్స్లో ఎట్టి ఇచ్చిన ఈ కోడ్ గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంచుకోవచ్చు మనం. సో 6th క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 6th క్వశ్చన్. ఏ శాసనం ప్రకారం ఓరుగల్లులో ఒకే రూకకు విందు భోజనం లభించేదని తెలిపిన గ్రంథం? 6th క్వశ్చన్. ఏ గ్రంథం ప్రకారం ఓరుగల్లులో ఒకే రూక, ఆ రోజు రూక అంటుండే పైసను, ఒకే రూకకు
విందు భోజనం లభించేది, విందు భోజనం లభించేదని తెలిపింది. ఏ గ్రంథం ప్రకారం ఓరుగల్లులో ఒకే రుకకు విందు భోజనం లభించేదని లేదంటే ఓరుగల్లులో ఒకే రుకకు విందు భోజనం లభించేదని తెలిపిన ఇది ఈజీగా గ్రంథం ఏది? క్వశ్చన్. ఏ క్రీడాభిరామం, బి నీతిసారం, సి సకల నీతి సమ్మతం, డి ఏది కాదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనం గూగుల్లో కూడా దొరికేది. చూద్దాం మరి. ఓరుగల్లులో ఒకే రూకకు, అంటే ఆ రోజు రూక అని పిలుస్తుంది పైసలను, ఒకే రూకకు విందు భోజనం లభించేదని తెలిపిన గ్రంథం ఏది? ఆన్సర్ ఈస్ క్రీడాభిరామం. వినుకొండ వల్లభాచార్యులు రాస్తారు. ఈ గ్రంథం ప్రకారం ఒకే రూపకు ఓరుగల్లులో కడుపు నిండా భోజనం లభించేదని తెలిపిన గ్రంథమే వినుకొండ వల్లభాచార్యులు రాసిన క్రీడాభిరామం అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. 7th క్వశ్చన్. కాకతీయుల కాలంలో కత్తుల పరిశ్రమకు పేరుగాంచిన ప్రాంతం ఏది? 7th క్వశ్చన్. కాకతీయుల కాలంలో కత్తుల పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏది? ఓకేనా? ఏ ఆదిలాబాద్, బి నిర్మల్, సి నిజామాబాద్, డి కరీంనగర్. చూడండి, చాలా ఇంపార్టెంట్. కాకతీయుల కాలంలో కత్తుల పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏదని మన క్వశ్చన్. ఇది ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. కాకతీయుల కాలంలో కత్తుల తయారీకి ప్రసిద్ధిగాన ప్రాంతం నిర్మల్. సో ఆన్సర్ బి. సో 8th క్వశ్చన్ ఈయన రాద్దాం. కాకతీయుల కాలంలో వజ్రాలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. వజ్రాలకు కాకతీయుల కాలంలో వజ్రాలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏది? ఏ గోల్కొండ, బి కరీంనగర్, సి నిజామాబాద్, డి ఆదిలాబాద్. కాకతీయుల కాలంలో వజ్రాలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏది అనేది క్వశ్చన్. మనకు ఆన్సర్ ఈస్ గోల్కొండ ప్రాంతం. కాకతీయుల కాలంలో గోల్కొండ ప్రాంతం వజ్రాలకు ప్రసిద్ధి. సో ఆన్సర్ ఏ.
ఆన్సర్ ఏ, కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏ. కాకతీయ కాలంలో ఈ గోల్కొండ ప్రాంతంలో వజ్రాలు ఎక్కువ లభించేవని తెలుస్తున్నాయి. సో 9వ క్వశ్చన్ చెప్పే ముందు రఫ్ చేద్దాం. క్వశ్చన్, కాకతీయుల కాలంలో సమయాలు అనగానేమి? టైం కాదు. కాకతీయ కాలంలో సమయాలు అనగానేమి? ఏ మత సంఘాలు, బి కుల సంఘాలు, సి వాణిజ్య సంఘాలు, బి రైతు సంఘాలు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 9వ క్వశ్చన్, కాకతీయుల కాలంలో సమయాలు అని దేనిని పిలిచేవారు, దేనికి ప్రసిద్ధి అనేది మనకు క్వశ్చన్. 9వ క్వశ్చన్, కాకతీయుల కాలంలో సమయాలు అంటే కుల సంఘాలు. ఆ రోజులో కూడా కుల వ్యవస్థను చూసుకోండి. సమయాలు అంటే కుల సంఘాలు. కాకతీయుల కాలంలో సమయాలు అనేవి కుల సంఘాలు. సో ఆన్సర్ బి. చాలా ఇంపార్టెంట్, వచ్చి రావచ్చు. కాకతీయుల కాలంలో సమయాలు అంటే కుల సంఘాలు. ఓకేనా? పద క్వశ్చన్ ఇంపార్టెంట్. కాకతీయ కాలంలో హన్మకొండలోని ప్రసన్న కేశవాలయ నిర్మాత ఎవరు? కాకతీయ కాలంలో హన్మకొండలో ప్రసన్న కేశవ ఇంపార్టెంట్ ఆలయాన్ని నిర్మించినది ఎవరు? ఇంపార్టెంట్. ఏ గంగాధర మంత్రి, బి జయాపసేనని, సి రుద్రమదేవి, డి ఎవరు కాదు. చాలా ఇంపార్టెంట్ ఇది. కాకతీయ కాలంలో హన్మకొండలోని చిన్న కేశవాలయాన్ని ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించిన వ్యక్తి ఎవరు? మనకు ఆన్సర్ ఈజ్ గంగాధర మంత్రి. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఏ. కాకతీయ కాలంలో హన్మకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించిన వ్యక్తి గంగాధర మంత్రి. 10th క్వశ్చన్. 11th క్వశ్చన్, కాకతీయ రాజులు తమ దేవాలయాన్ని ఏ శైలిలో నిర్మించారు? ఇంపార్టెంట్. కాకతీయ రాజులు తమ దేవాలయాలను ఏ శైలిలో నిర్మించారు? 11వ క్వశ్చన్.
కాకతీయ రాజులు. తమ దేవాలయాలను ఏ శైలిలో నిర్మించారు? కాకతీయ రాజులు. క్వశ్చన్: కాకతీయ రాజులు తమ దేవాలయాలను ఏ శైలిలో నిర్మించారు? వేసర శైలి, చాళుక్య శైలి, నగార శైలి, ఇండో ఇస్లామిక్ శైలి. ఇది కాదు. ఇండో ఇస్లామిక్ అంటే అది కాంట్రవర్సీ క్వశ్చన్ అవుతుంది, ఎందుకంటే ఒక దేవాలయం నిర్మించింది ఈ శైలి ప్రకారం. పైవేవి కాదు. చూద్దాం. కాకతీయ రాజులు తమ దేవాలయాలను ఏ శైలిలో నిర్మించారు అంటే కట్టడం, దానికి రూపం ఉంటుంది, దాన్ని వాళ్ళు చాళుక్యుల సామంతులు కాబట్టి సింపుల్ యాజ్ యూజువల్. కాకతీయ రాజులు తమ దేవాలయాలను చాళుక్య శైలి నిర్మించారు. సో ఆన్సర్ బి. 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్. త్రికూటాలయంలో అంటే 1000 స్తంభాల గుడిని త్రికూటాలయం అంటాం మనం తెలిసే. త్రికూటాలయంలో ఉన్న దేవతలు ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. త్రికూటాలయం చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఏ శివ, విష్ణు, సూర్య. బి శివ, విష్ణు, బ్రహ్మ. శివ, విష్ణు, ఇంద్ర. డి పైవేవి కాదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వచ్చేం రావచ్చు. త్రికూటాలయంలో ఉన్న దేవతలు ఎవరు? మనకి త్రికూటాలయం ఉంటుంది, 1000 స్తంభాల గుడి త్రికూటాలయం అంటారు. రుద్రదేవుడు నిర్మించాడు అని చెప్పుకున్నాం మనం. ఈ త్రికూటాలయంలో 3 దేవతలు ఉంటారు. ఓకేనా? ఆ దేవతలు ఎవరు మనం ఇప్పుడు ఇక్కడ గుర్తించాలి. ఇక చూద్దాం. జనరల్గా మనం అందరం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటే శివుడు, విష్ణువు, బ్రహ్మ అని అందరూ త్రిమూర్తులుగా భావిస్తారు. సో కన్ఫ్యూజింగ్ క్రియేట్ అందరూ బి కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారు, కానీ ఆన్సర్ ఏ. శివుడు, విష్ణువు, సూర్యుడు ఈ 3 దేవాలయాలతో త్రికూటాలయాన్ని నిర్మించారు. సో ఆన్సర్ ఈజ్ ఏ. త్రికూటాలయంలో ఉన్న దేవతలు శివుడు, విష్ణువు, సూర్యుడు. శివ, విష్ణు, సూర్య. థర్టీన్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఆ రోజులలో చాలా ఫేమస్ యుద్ధం పల్నాటి యుద్ధం. 13వ క్వశ్చన్. పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకు సహాయం చేసిన కాకతీయ రాజు ఎవరు? మనకు తెలంగాణలో
సమ్మక్క సారక్కకు కూడా వ్యతిరేకంగా ఇతడు ఫైట్ చేస్తాడు. సమ్మక్క సారక్క వాళ్ళని ఓడించిన రాజు కూడా ఈయననే. చూద్దాం ఎవరు మరి. 14 క్వశ్చన్. పల్నాటి యుద్ధంలో ఆ రోజులలో ఆంధ్రదేశంలో, ఉమ్మడి ఆంధ్రదేశంలో దీన్ని మహాభారత యుద్ధంతో పోల్చేవారు. అంత గొప్ప యుద్ధం. పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకు, ఈ నలగామ రాజు వర్సెస్ బాలనాగమ్మ చెప్తా, దీని స్టోరీ చెప్తా. అదేవిధంగా బ్రహ్మనాయుడు చెప్తా. ఇది యుద్ధం గురించి చెప్తా. ఫస్ట్ ఇది క్లియర్ అయిన తర్వాత, పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకు సహాయం చేసిన కాకతీయ రాజు ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ గణపతి దేవుడు, బి రుద్రదేవుడు, సి రుద్రమదేవి, రాజు కాబట్టి రాయద్దు, మొదటి ప్రోలుడు, డి రెండవ ప్రోల రాజు. చూద్దాం. పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకు సహాయం చేసిన కాకతీయ రాజు ఎవరైనా మన క్వశ్చన్. పల్నాటి యుద్ధం ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో, ఉమ్మడి కంబైన్ ఆంధ్రప్రదేశ్లో మహాభారత యుద్ధంతో పోల్చారని చెప్తారు. సో అలాంటి గొప్ప యుద్ధంలో ఈ నలగామ రాజుకు రుద్రదేవుడు సహాయం చేస్తాడు. నలగామ రాజుకు రుద్రదేవుడు ఆర్మీ పంపుతాడు, మిలిటరీ. సో ఈ పల్నాటి యుద్ధం ఈ బాలనాగమ్మ ప్లస్ బ్రహ్మనాయుడికి మధ్య జరుగుతాయని చెప్తారు. ఆ రోజులలో కుల వ్యవస్థ నిర్మూలించడానికి ఈ పల్నాటి బ్రహ్మనాయుడు అనే వ్యక్తి సహపంక్తి భోజనాలు చరిత్రలో మొట్టమొదటిసారిగా సహపంక్తి అంటే అన్ని కులాలు అన్ని మతాల వారు సమానంగా కింద కూర్చొని భోజనం చేస్తుండే దాన్ని సహపంక్తి భోజనంగా పిలిచేవారు. ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా, ఇండియాలో కూడా అంటారు, ఇండియాలో మొట్టమొదటిసారిగా సహపంక్తి భోజనం ఏర్పాటు చేసిన వ్యక్తి పల్నాటి బ్రహ్మనాయుడు. వీళ్ళ కాలంలో ఆ రోజులలో ఆంధ్రదేశంలో మహాభారత యుద్ధంతో పోల్చిన యుద్ధమే పల్నాటి యుద్ధం. ఈ పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సహాయం చేసిన వ్యక్తి మాత్రం రుద్రదేవుడు. ఈ రుద్రదేవుడు వాళ్ళకు సహాయంగా ఆర్మీని పంపిస్తాడు. ఇది ఆన్సర్. మరి ఇప్పుడు క్వశ్చన్ 15వ క్వశ్చన్ చూద్దాం. 15వ క్వశ్చన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు కాకతీయ కాలంలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాకతీయ కాలంలో ప్రజలు తమ ఇళ్లపై పౌరాణిక గాథలతో పాటు పౌరాణిక గాథలు ఏమని చెప్తా? ఏ యుద్ధాన్ని తమ ఇళ్లపై చిత్రీకరించుకున్నారు? చాలా ఇంపార్టెంట్. కాకతీయుల కాలంలో ప్రజలు తమ ఇళ్లపై పౌరాణిక గాథలతో పాటు ఏ యుద్ధాన్ని తమ ఇళ్లపై చిత్రీకరించుకున్నారు? పౌరాణిక గాథలు అంటే రామాయణ మహాభారత గాథలు. రామాయణ మహాభారత అండ్ మహాభాగవతం.
గాథలను పౌరాణిక గాథలుగా పిలుస్తాం మనం. సో వీళ్ళ క్వశ్చన్ ఏమంటే, కాకతీయుల కాలంలో ప్రజలు తమిళ్లపై పౌరాణిక గాథలు, ఇది ఎక్కడ గూగుల్లో కూడా దొరకదు. కాకతీయుల కాలంలో ప్రజలు తమిళ్లపై రామాయణ, మహాభారత, భాగవత గాథలతో పాటు ఏ యుద్ధాన్ని తమిళ్లపై చిత్రీకరించుకున్నారు అనేది మన క్వశ్చన్. ఏ పల్నాటి యుద్ధం, బి ముత్తుకూరు యుద్ధం. ముత్తుకూరు యుద్ధం గణపతి దేవుడు ఓడిపోయిన ఒక్కొక్క యుద్ధం. గణపతి దేవుడు తన జీవితకాలంలో ఈ ముత్తుకూరు యుద్ధంలో ఓడిపోతాడు. సి పై రెండు, డి ఏది కాదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు. చూద్దాం. కాకతీయుల కాలంలో ప్రజలు తమిళ్లపై పౌరాణిక గాథలతో పాటు ఏ యుద్ధాన్ని చిత్రీకరించుకున్నారు? ఆన్సర్ ఏ పల్నాటి యుద్ధం. నేను చెప్పినా కదా, యుద్ధాన్ని ఆంధ్ర రాష్ట్రం యొక్క మహాభారతంగా పేర్కొనేవారు కాబట్టి దీన్ని కూడా వాళ్ళు తమిళ్లపై చిత్రాలుగా వేసుకున్నారు. ఇది మన 16 క్వశ్చన్. చెప్పే ముందు రఫ్ చేద్దాం. సింపుల్దే కానీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. చూద్దాం ఏ క్వశ్చన్. 16 క్వశ్చన్. కాకతీయ రాజుల రాజభాష ఏది? 16 క్వశ్చన్. కాకతీయ రాజుల చాలా సింపుల్ కానీ మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ తెలుగు, బి సంస్కృతం, సి పై రెండు, డి ఏది కాదు. సింపుల్ క్వశ్చన్ కానీ మనం కన్ఫ్యూజ్ అవుతాం ఎగ్జామ్స్, అందుకే దీన్ని రాస్తున్న బోర్డు మీద. చూద్దాం. కాకతీయ కాలంలో వాళ్ళ రాజభాష అని మన క్వశ్చన్. ఓకేనా? రాజభాష మాత్రం సంస్కృతం. ఆన్సర్ బి సంస్కృత్. కాకతీయ రాజభాష సంస్కృతం. 17 క్వశ్చన్. కాకతీయుల కాలంలో ప్రముఖ నృత్యమైన పేరిణి నృత్య ప్రస్తావన గల గ్రంథం ఏది? చాలా ఇంపార్టెంట్. యుద్ధం వచ్చేటప్పుడు కానీ యుద్ధాల్లో యువకులను ప్రోత్సహించడానికి ఒక శక్తి లాంటి నృత్యమే ఈ పేరు నృత్యం. ఈ పేరు నృత్యం ప్రస్తావన ఉన్న గ్రంథం ఏం చెప్పేసి మన క్వశ్చన్. ఓకేనా? చూద్దాం. నృత్య రత్నావళి, బి నీతిసారం, సి సకల నీతి సమ్మతం, డి ఏది కాదు. ఇక్కడ టెంపుల్ మీద కూడా ఈ నృత్యాన్ని చెక్కించబడి ఉంది. పేరు నృత్యం యుద్ధకాలంలో ఈ యువకులను అంటే ఉత్తేజపరచడానికి ఈ నృత్యం చేసేవారట. మన తెలియదు కానీ అప్పుడు చేసేవారని చెప్తారు. సో మనకు ఈ పేరు నృత్యం యొక్క ప్రస్తావన ఏ గ్రంథంలో ఉందని చెప్పేసి మన క్వశ్చన్.
మనకు ఆన్సర్ ఏ. ఈ నృత్య రత్నావళిన గ్రంథంలో పేరీ నృత్యం యొక్క ప్రస్తావన ఉంది. దీన్ని గణపతి దేవుని యొక్క బావమరిది జయాపసేనాని వేస్తాడు, రాస్తాడు. జయాపసేనాని అనే వ్యక్తి ఈ నృత్య రత్నావళిన గ్రంథం రాస్తాడు. అన్ని రకాలైన ఇందులో నృత్యానికి సంబంధించిన అన్ని అంశాలు ఉంటాయని చెప్తారు. 18వ క్వశ్చన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్. మనం చిన్నదే కానీ మర్చిపోతాం, అంటే కన్ఫ్యూజ్ అవుతాం. తెలుగులో తొలి శతకం ఏది? 18వ క్వశ్చన్. తెలుగులో తొలి శతకం. శివతత్వసారం, బి సకల్నిత్ సమ్మతం, సి పై రెండు, డి ఏది కాదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తెలుగులో తొలి శతకం. ఆ రోజులలో 100 పద్యాలు రాస్తే ఇప్పుడు ఇట్లా 100 రన్లు కూడా తెచ్చించారంటాము. అప్పుడు 100 పద్యాలు శతకంగా పేర్కొనేవారు. ఈ 100 పద్యాలు రాసి ఆ పద్యాలను ఎవరి గురించి రాసామో దానికి పేరు పెట్టేసుకుంటుంది. ఇప్పుడు ఈ ఇందులో ఉన్న మనకు ఆన్సరు శివతత్వసారం, మల్లికార్జున పండితుడు రాసిండు. ఆన్సర్ ఏ. చెప్తాం మళ్ళీ వివరంగా. మల్లికార్జున పండితుడు రాసిండు. అంటే మనకు 100 కావ్యాలు లేదా 100 పద్యాల శతకంగా పేర్కొనేవాళ్ళు. ఆ రోజుల్లో తెలుగులో మనకు తొలి శతకం మల్లికార్జున పండితుడు రాసిన శివతత్వసారం అనే గ్రంథం. మనకు 19th క్వశ్చన్. గణపతి దేవుడు తన రాజధానిని హనుమకొండ నుంచి ఓరగల్లకి ఎప్పుడు మార్చారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. గణపతి దేవుడు తన రాజధాని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు ఏ సంవత్సరంలో మార్చారు? అడిగిన క్వశ్చన్ ఒకసారి, ఇంపార్టెంట్. ఏ 1255, బి 1254, సి 1255, డి 1256. క్రీస్తు శకం. చూద్దాం. గణపతి దేవుడు తమ యొక్క రాజధాని నగరాన్ని హన్మకొండ నుంచి ఓరగల్లుకు ఏ సంవత్సరంలో మారుస్తాడు? క్వశ్చన్ ఏదో ఒక ఎగ్జామ్ అడిగిండు, మర్చిపోయాను కానీ ఎగ్జామ్లో మాత్రం అడిగిండు. ఏపీఎస్సీ ఎగ్జామ్ అది. ఆన్సర్ బి 1254. గణపతి దేవుడు తన రాజధాని హన్మకొండ నుంచి ఓరుగల్లుకి 1254 సంవత్సరంలో మారుస్తాడు రాజధానిని. ఈరోజు చివరి క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. మరి చాలా ఇంపార్టెంట్. మార్క్ పోలో, వెనిస్ యాత్రికుడు రుద్రమదేవి యొక్క ఆస్థానానికి
ఏ సంవత్సరంలో వస్తాడు? ఇంపార్టెంట్, అడిగింది ఇది కూడా, ఇదే క్వశ్చన్. ఇదే క్వశ్చన్. మనకు సంవత్సరాల రూల్ కాబట్టి మన క్వశ్చన్ వేరే రకం ఫ్రేమ్ చేద్దాం. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన వేనిస్ యాత్రికుడు ఎవరు? క్వశ్చన్. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన వేనిస్ యాత్రికుడు ఎవరు? ఏ నికోలా కంటి, బి మార్క్ పోలో, సి న్యూనిజ్, డి అబ్దుల్ రజాక్. చూద్దాం. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన వేనిస్ యాత్రికుడు ఎవరు? ఇతడు 1293లో ఇండియాకి వస్తాడు. 1293లో. సో ఆన్సర్ ఇస్ మార్క్ పోలో. ఆన్సర్ బి. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన వేనిస్ యాత్రికుడు మార్క్ పోలో. ఈ అబ్దుల్ రజాకు, ఈ న్యూనిజ్ వీళ్ళందరూ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శిస్తారు. సో ఆన్సర్ బి కరెక్ట్. చూద్దాం ఒకసారి. ఎగ్జామ్స్లో మనకు ప్రజెంట్ కానిస్టేబుల్ గురించి ప్లస్ ఎస్ఐ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ త్వరలో రాబోతున్నాయి. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నాయి. సో మనకి ఎట్లా అంటే ఈ కాకతీయ కాలంలో మనకు ఈ ఎగ్జామ్స్ సరిగ్గా ఈ విధంగా ఏంటంటే మనకు ఇయర్స్ అడగడం లేదు. ఇయర్స్ చాలా తక్కువ, అడిగిన 1 or 2 బిట్స్ వస్తున్నాయి ఇయర్స్. ఎటిచ్చి మనకు సాంస్కృతిక, సాంఘిక ప్లస్ మతపరమైన అంశాలు పెద్ద మొత్తం అడుగుతున్నారు. అదేవిధంగా ఎగ్జామినేషన్ కఠినత పెరిగింది కాబట్టి ఫస్ట్ మనము బేస్ చేసుకునేది అకాడమిక్ బుక్స్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ, సెకండ్ ఇయర్ హిస్టరీ, అదేవిధంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ తెలంగాణ హిస్టరీ. ఇందులో చాలా సమాచారం మనకు దొరుకుతుంది. హిస్టరీకి మనకు ఎటో బయటకు వెళ్ళే అవసరం లేదు. హిస్టరీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాలా సింపుల్. హిస్టరీ బుక్స్ మనకు రిఫరెన్స్ బుక్స్గా మనము ఎవరి బుక్స్ అంటే మనం జనరల్గా మనకు ఇవి రిఫర్ చేసిన తర్వాత వేరే చూసుకోవచ్చు. ఫస్ట్ ఇవి రిఫర్ చేయాలి మనం. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్లో తెలంగాణ హిస్టరీ. ఓకేనా? వీటితో పాటు మనకు
ఇంకొక బుక్ ఉంటుంది విన్నర్స్ పబ్లికేషన్, ప్రసన్న హరికృష్ణ సార్ది, హరికృష్ణ సార్ విన్నర్స్ పబ్లికేషన్. సీనియర్ సార్ రాసిండు, మంచిగా రాసిండు. ఓకేనా. అకాడమిక్ బుక్స్ చూసిన తర్వాత రిఫరెన్స్ కోసం మనం ఇది చూసిన తర్వాత విన్నర్స్ పబ్లికేషన్ది క్లియర్గా చూసుకుంటే మనకు ఖచ్చితంగా జేఎల్ కానీ డిఎల్ కానీ నెట్ సెట్ హిస్టరీలో ఖచ్చితంగా సాధించవచ్చు. హిస్టరీలో జేఎల్ డిఎల్ కానీ ఈ బుక్స్ మనకి ఈజీగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఓకేనా. ఇవి జిఎస్తో పాటు జేఎల్ అండ్ డిఎల్ నెట్ సెట్ హిస్టరీలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీటితో పాటు రిఫరెన్స్గా మనకు విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళకి కూడా సమాచారం మంచిగా గ్యాదర్ చేసిన వాళ్ళు హరికృష్ణ సార్ వాళ్ళది విన్నర్ పబ్లికేషన్స్. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.